రెమో పారాసెటమాల్ ఇదేంటో తెలుసా? పారాసెటమాల్. తలనొప్పి వచ్చినా, జ్వరం వచ్చినా, ఒళ్ళు నొప్పులు ఉన్నా ఇది చాలా బాగా పనిచేస్తుంది. అలాగే ఫ్యామిలీ స్టార్ సినిమా చూసిన వాళ్ళు మాత్రం తప్పకుండా ఇది వేసుకోకపోతే రేపు పొద్దునకి ఖచ్చితంగా తేడా కొట్టేస్తుంది. అంటే ఈ సినిమాని నేను థియేటర్లో చూడలేదండి, బట్ కానీ ఆ రెస్పాన్స్ అవి విన్నాక సర్లే ఎక్స్పెక్టేషన్స్ ఆల్మోస్ట్ నాకేసాయి. బట్ కానీ ఏదో ఒకటి ఉంటుంది, సినిమా మరీ అంత వరస్ట్గా ఉండదులే అన్న ఉద్దేశంతోనే నేను సినిమా చూశాను. అండ్ టు సమ్ ఎక్స్టెంట్ ఆయన తీసుకున్న పాయింట్, పరశురామ్ గారు తీసుకున్న పాయింట్ అయితే కరెక్ట్గా ఉంది, కానీ ఆయన ఎగ్జిక్యూషన్ మాత్రం నిజంగా చాలా బ్యాడ్ అండి. అంటే మనం ఈ వీడియోలో దాని గురించి డిస్కస్ చేసుకుందాము, బట్ దానికంటే ముందు నేను వాటర్ తాగేసి పారాసెటమాల్ వేసుకుని వస్తా. ఈ ఫ్యామిలీ స్టార్ సినిమా ఎలాంటిదంటే కాన్సెప్ట్ కరెక్ట్గా ఉన్న ఎగ్జిక్యూషన్ వర్స్ట్గా ఉంది. ఓపెనింగ్ సీనే మన విజయ్ దేవరకొండ గారు అలా కారు నుంచి జమ్ అని దూకుంటూ వస్తారే, ఈ సీన్ యొక్క ముఖ్య ఉద్దేశం అంటే నాకు అర్థం కాలేదు. ఎందుకంటే మన పరశురామ్ గారు పోకిరిలో మహేష్ బాబు గారు టైప్ ఎంట్రీ ఎక్స్పెక్ట్ చేశారేమో, బట్ ఇన్ రియాలిటీ అంతగా వర్కౌట్ కాలేదు. ఎందుకు? నెమ్మదిగా నడుచుకుంటూ రావచ్చు కదా. ఓకే, హీరోయిక్ ఎలివేషన్ అనుకుందాం. అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, మిడిల్ క్లాస్ మెంటాలిటీ అనే పాయింట్ మీరు హైలైట్ చేస్తున్నారే తప్ప మిడిల్ క్లాస్ లైఫ్ ని నిజంగా చూపించలేదు అని అయితే అనిపిస్తుంది. ఎందుకంటే సినిమా అంతా కూడా మిడిల్ క్లాస్ అనే మాటని మన మీద రుద్దాలని చూస్తున్నారు తప్ప సినిమాలో ఎక్కడా మిడిల్ క్లాస్ సీన్ లేవు అన్నది నా ఒపీనియన్ అండి. అండ్ ఇంకా దీని తర్వాత ఒక రాత్ సీన్, అంటే ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ గుడ్. చిన్నపిల్లలు అంట కార్బ్స్ ఎక్కువ తినేస్తే స్కూల్లో నిద్రపోతారని చెప్పి దోశ ఎలా నేర్పిస్తాను అని చెప్పి 3 చుక్కలు వేసి తిప్పి ఒక విఎఫ్ఎక్స్ దోశని మన ముందు తీసుకొచ్చారు. అవన్నీ గ్రాఫిక్స్ రా. ఆ ఆఫీస్ సీన్ ఏదైతే ఉంటుందో అందులో ఆయన ప్రెజెంటేషన్ అండ్ ఆర్కిటెక్ట్ గా చెప్తున్నప్పుడు అతను ఒక మంచి ఆర్కిటెక్ట్ అన్నట్టుగా వాళ్ళు పోర్ట్రే చేస్తారు. అండ్ దానికి తగ్గట్టుగా ఆయన డైలాగ్స్ అవి కూడా బాగానే ఉన్నాయి. అండ్ ఇది చాలా ముఖ్యమైన సీన్ అండి, గుర్తుపెట్టుకో. నెక్స్ట్ హీరోయిన్ తో మూమెంట్స్, ఫ్యామిలీ రిలేషన్స్, దాని తర్వాత విజయ్ దేవరకొండ గారు నెక్స్ట్ వాళ్ళ మధ్యలో ఉండే సీన్స్ ఏదో అలా 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 మనకి నీరసం చిరాకు తెప్పిస్తున్నా కూడా మృణాల్ ఠాకూర్ గారు బాగా చేయడం, విజయ్ దేవరకొండ గారు ఆ ఉన్న క్యారెక్టర్ని బాగా లాగడం, ఏదో కొంచెం అటు ఇటుగా సర్దుకుపోతాంలే లాగేస్తుందిలే అన్నట్టుగా సినిమా వెళ్ళిపోతూ ఉంటది. మన రవిబాబు గారు ఒక ఇంపార్టెంట్ సీన్ వస్తుందండి. అండ్ ఈ సీన్ మాత్రం చాలా చండాలంగా అనిపించింది నాకు. మేము ఎక్కడికో తీసుకెళ్ళాలనుకుంటాం, మీరు ఇక్కడే ఉంటారు, అక్కడికి రారు. అంటే ఇక్కడ డైరెక్టర్ గారి విజన్ ఏంటో నాకు అర్థం కాలేదు. అండ్ విజయ్ దేవరకొండ గారు దీన్ని ఎలా యాక్సెప్ట్ చేశారో నాకు అర్థం కాదు. ఇప్పుడు రవిబాబు గారు ఇంటికి వచ్చి ఇంట్లో వాళ్ళ గురించి అసభ్యంగా మాట్లాడడం ఒక ఎత్తు అయితే, మన విజయ్ దేవరకొండ గారు ఫ్యామిలీ మొత్తాన్ని తీసుకెళ్లి పిల్లల్ని కూడా తీసుకెళ్లి ఫైట్ చేసి అంతకన్నా అసభ్యంగా విలన్తో మాట్లాడడం ఏంటో మరి నాకైతే అర్థం కాదు. పబ్లిక్ వాంట్స్ దట్ అతి. ఓకే, బట్ ఓకే ఏదో ఫన్ గా మాట్లాడుకున్నాడు కొంతసేపు అని అనుకుని వదిలేద్దాం. ఓకే, ఇక్కడ ఇంకొక విచిత్రమైన లాజికల్ సీన్ ఉంటుంది. ఆ లాజిక్ ఏంటో మరి నాకు అర్థం కాదు. వీళ్ళ ఇంట్లో 3 ఉంటారు. పెద్దన్నయ్య, మన కొండన్న 2వ వాడు, 3వ వాడు. ఓకే, ఇప్పుడు మన పెద్దన్నయ్య మంచిగా సివిల్స్ క్లియర్ చేశారంట 3 సార్లు. అలాంటిది మనోడు తాగేసి ఇంట్లో పడిపోతూ ఉంటే మన కొండన్న మొత్తం మెయింటైన్ చేసుకుంటూ ఉంటాడు ఇంటిని, ఇల్లు బాధ్యతలు మొత్తాన్ని. ఎందుకు తాగేసి పడిపోయాడు అన్న దానికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తాడు. మా మెంటల్ వచ్చేస్తుంది. ఏంటి ఆయన అంట ఉద్యోగం క్లియర్ చేసుకుని వస్తే ఈ ఉద్యోగం వాడు సరిగ్గా ఇవ్వడు, ఈడు కాకపోతే ఏంటి ఇంకెవడో ఇస్తాడు అని అన్నారంట. దానికి వీడు ఒక మాట అన్నాడని చెప్పి తమ్ముడు అసలు ఇంటి బాధ్యత అంతా వదిలేసి మందు తాగుతూ పడుకున్నాడంట. అరే ఏమన్నా సెన్స్ ఉన్నదా భయ్? అసలు ఆ ఒక్క మాటకి సంవత్సరం నుంచి మందు తాగుతూ ఉద్యోగం మానేసి ఇంట్లో పడుంటాడా? అలా పడుతుంటే వీళ్ళు భరిస్తున్నారా? అండ్ మళ్ళీ దీన్ని తప్పు అని అంటున్నారు. అసలు ఏ మాత్రం నాకు ఇది సెన్సిబుల్ గా అనిపించలేదండి. అండ్ అలాగే మనం ఆ సీన్ చూసుకున్నాం, ఇందాక గుర్తుపెట్టుకోమని చెప్పిన సీన్ ఉంది కదా, ఆ గుర్తుపెట్టుకో అన్న సీన్ లో కూడా మన వాడు పర్ఫెక్ట్ గా ఎగ్జిక్యూట్ చేసినాక గోవర్ధన్ నీకేం కావాలి అని చెప్పి ఓనర్ అడిగితే మా తమ్ముడు కంపెనీ పెడుతున్నాడు, ఆ కంపెనీకి బ్యాంక్ షూరిటీ కావాలి అని చెప్పి మీరు సంతకం పెట్టండి అని చెప్పి అడిగితే వెంటనే నిర్మోహమాటంగా ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఆ ఓనర్ సంతకం పెడతాడు. ఈ సీన్ లో మనకి గోవర్ధన్ యొక్క పనితనం అండ్ ఆ ఓనర్ కున్న నమ్మకం రెండింటినీ చాలా బాగా డిపిక్ట్ చేశారు. ఓకే, ఇక్కడ ఈ సీన్స్ గుర్తుపెట్టుకోండి. మీకు ఇంటర్వెల్ వచ్చినప్పుడు దీని యొక్క వాల్యూ మీకు అర్థమవుతుంది. ఇక్కడ ఒక మాదిరి ట్విస్ట్ ఏంటంటే మన హీరోయిన్ అంట థీసిస్ చేస్తుందంట. ఎవరి మీద?
మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ మీద. అందుకని చెప్పి వీళ్ళతో వచ్చి కలిసిపోయింది. ఇది ప్రేమ కాదు, ఇది థీసిస్ అది ఇది అని చెప్పి అన్నారు. నేనైతే ఇంటర్నెట్ లో సెర్చ్ చేశానండి, ఇలా మిడిల్ క్లాస్ పీపుల్ మీద థీసిస్ లాంటివి ఏమైనా చేస్తారా అని. ఏదో సైకాలజీ దాంట్లో ఏమైనా ఉంటుందేమో నాకు తెలియదు. సో నేను ఆ థీసిస్ ఈ పాయింట్ మీద నేను కాంట్రడిక్ట్ చేస్తూ ఏం మాట్లాడను, కానీ ద మ్యాన్ గోవర్ధన్ అని చెప్పి ఒక థీసిస్ రాశారు. అది మాత్రం కొంచెం ఓవర్ ద టాప్ అనిపించింది. నాకు పర్సనల్ గా కొంచెం ఓవర్ ద టాప్ అనిపించింది. ఇదంతా అయిపోయినాక నెక్స్ట్ సీన్ నుండి ఇక్కడ వరకు మిడిల్ క్లాస్ గా ఉన్నాడు అంబానీ అయిపోతాడు నెక్స్ట్ సెకండ్. ఎలా అయిపోతాడు అన్న చూపిస్తారే, అది నిజంగా పొరపాటు. అసలు ఇలా కూడా అవ్వచ్చా, మనం కూడా మిడిల్ క్లాస్ నుంచి సూపర్ స్టార్ అయిపోవచ్చా, ఇంత రిచ్ అయిపోవచ్చా అన్నట్టుగా చూపిస్తుంది. ఎంత దారుణం అంటే, ఇప్పుడు ఒక కంపెనీలో ఈ టాపర్ గా చదువుకుంటున్నాడు అని చెప్పి ఒక కంపెనీకి వెళ్ళి, సార్ మీరు ఉద్యోగం ఇచ్చినప్పుడు రిజెక్ట్ చేశారు అని అంటాడు. అనగానే నెక్స్ట్ సెకండే ఆ ఓనర్ చూడగానే నువ్వు నాకు ఎందుకు తెలియదు, నేనే నీకు ఆఫర్ ఇచ్చాను, నువ్వు రిజెక్ట్ చేసిన ఒకే ఒక పర్సన్ అని చెప్పి గుర్తుపెట్టుకున్నాడు. ఓకే, ఇక్కడ కూడా కొంచెం కన్విన్స్ అయ్యానబ్బా, కన్విన్స్ చేసుకుందాం, తప్పదు కాబట్టి చేస్తున్నాం. దాని తర్వాత కూడా నెక్స్ట్ ఉద్యోగం ఇచ్చేస్తారా, ఇక్కడ ఒక మాట అంటాడు. ఆ మాట నాకు చాలా కాంట్రడిక్టరీగా అనిపించింది. సార్ మీరు ఓకే అంటే అన్ని వదిలేసి నేను ఇమీడియట్ గా జాయిన్ అవుతాను సార్. అరే ఇప్పటికిప్పుడు నువ్వు వదిలేసి ఎట్లా వెళ్ళిపోతావు రా భయ్, అసలు నువ్వు ఆ మాట ఎట్లా వచ్చింది నీకు? దాని ముందర సీన్ లోనే నువ్వు నీ కంపెనీ ఓనరు నీ తమ్ముడు కోసం షూరిటీకి సంతకం పెట్టాడు నా బ్యాంక్ కి, నీ కంపెనీని అంత నమ్ముతున్నాడు. అలాంటి వాడిని నువ్వు వదిలేసి నువ్వు కోటీశ్వరుడు అయిపోవడం కోసం ఎవరో ఒక అమ్మాయి నిన్ను మిడిల్ క్లాస్ అని తక్కువ చేసి మాట్లాడింది అని చెప్పి నువ్వు ఆ కంపెనీ వదిలేసి వాళ్ళకి అన్యాయం చేసి అలా వెళ్ళిపోతావు. పోనీ వాళ్ళకి న్యాయం చేసావు అని అనుకుందాం కొంచెంసేపు. ఆ న్యాయం చేసిన విధానం నువ్వు ఎక్కడ చూపించినావు? ఏమైనా అర్థం ఉన్నదా ఇందులో? అసలు ఏ మాత్రం లాజిక్ చూసుకున్నా ఇది మాత్రం కాంట్రడిక్ట్ చేసేటట్టుగానే ఉందండి. సరే, ఇన్ని లాజిక్లు పట్టుకోకు, జస్ట్ ఒక సినిమా, దిస్ ఈజ్ జస్ట్ ఫిక్షన్ అని అనుకుందాం. సరే, ఫిక్షన్ కూడా ఒక హద్దు ఉంటుందండి. ఎలా అనుకున్న నెక్స్ట్ సెకండే ఆడ చెప్పిన సీన్ కి పిచ్చెక్కిపోయింది నాకు. సీన్ లిఫ్ట్ లోపల చాలా మంది వచ్చేసి సార్ నాకు 2 years అడ్వాన్స్ కావాలి అని అంటాడు. ఓకే అని చెప్పి 2 కోట్లు ఇచ్చేస్తాడు. అరే ఎట్లా ఇస్తున్నావురా నువ్వు? ఆడెవడో నీకేం తెలుసురా, ఎక్కడో కాలేజ్లో ఒక రోజు చూసినావు, సరే చదువుకుంటున్నాడు బాగా చేస్తున్నావు అంతే, దానికి నువ్వు 2 కోట్లు ఎట్లా ఇచ్చినావురా భయ్? ఇక్కడితో ఇంకా బుర్రపాడండి. ఆ 2 కోట్లు వచ్చినాక ఫర్ సపోజ్ అనుకుందాం, ఇప్పుడు నేను ఒక మిడిల్ క్లాస్ పర్సన్ అయ్యండి, నాకు కనుక 2 కోట్లు వస్తే నేనేం చేస్తాను? చక్కగా దాచుకున్నా లేదా బెటర్ ఇన్వెస్ట్మెంట్ అలా చేస్తా. అసలు రాదు, పోనీ వచ్చింది అనుకున్నా కూడా ఈడు నెక్స్ట్ సెకండ్ వెళ్ళి iPhone 15 Pro ఏదో 5 లక్షలు పెట్టి కారు, 13 లక్షల నగలు, 12 లక్షల నగలు కొనేసి ఒక రోజు ₹1 కోటి ఖర్చు పెట్టేశాడు. అరే ఏం రకమైన ఇన్వెస్ట్మెంట్ రా ఇది? మళ్ళీ నువ్వు ఒక ఫ్యామిలీ మ్యాన్ మిడిల్ క్లాస్ అంటున్నావు, జాగ్రత్త అంటున్నారు. నాకైతే పిచ్చెక్కిపోయిందబ్బా. ఓకే, ఇంకా సినిమాటిక్ ట్విస్ట్ కదా, మన హీరోయిన్ ఈ కంపెనీ CEO అని తెలుసుకుంటాడు. అదిదా ఇంటర్వెల్. ఏంటన్నా మీ గురువు ఎలా తీసాడు? నీరసం వచ్చేసింది. సెకండ్ హాఫ్ తట్టుకోలేనా అని ఒకసారి డౌట్ కూడా వచ్చింది. అప్పుడు ఇంకా సెకండ్ హాఫ్ స్టార్ట్ అయింది. సెకండ్ హాఫ్ రోత. చెప్పాను కదా స్టార్టింగ్ లో, మనోడు మిడిల్ క్లాస్ లైఫ్ లీడ్ చేయడు, రిచ్ లైఫ్ లీడ్ చేస్తూ మిడిల్ క్లాస్ అని చెప్పి మన మీద రుద్దుతూ ఉంటాడు. ఎగ్జాక్ట్లీ ఇక్కడ కూడా అంతే. వీడికంట సడన్ గా కంపెనీలు వచ్చేస్తాయి, పేరు వచ్చేస్తుంది, భూమి వచ్చేస్తుంది, ఎక్కడికో వెళ్ళిపోతాడు. ఇంకా సెకండ్ హాఫ్ గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత బెటర్. ఎందుకంటే ప్రతి సీన్ అలాగే ఉంటుంది. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ వీడియో 2 గంటలు వెళ్ళిపోతుంది, ఈ సినిమా కన్నా పెద్దగా ఉంటుంది. సో కాబట్టి నేను అంత లాగను. బట్ కానీ కొన్ని సీన్లు మాత్రం చాలా దారుణంగా ఉన్నాయి. ఫర్ సపోజ్ మనకి ప్లేస్ లేదు అని చెప్పి కంపెనీలోనే పడుకోవడం, పొద్దున్నే లేచి గోల చేయడం. అరే ఫారెన్ లో ఉంటూ మాక్సిమం నిద్రపోతారు. థియేటర్ లో నాకు తెలిసి మాక్సిమం నిద్రపోయి ఉంటారు. నేను ఓపిక్గా ఓటీటీలో అలా చూస్తూ వచ్చి కొంచెం లాగించాను. ఆ ప్రీ క్లైమాక్స్ లో మనోడు మన జగపతి బాబు గారి దగ్గరికి వెళ్ళి, సార్ మీ వల్లే నేను ఎంత కోటీశ్వరుని అయ్యాను, నా జీవితంలో నేను 10 కోట్లు చూస్తానని కూడా ఎప్పుడూ అనుకోలేదు, అలాంటిది ఇదంతా మీ వల్లే వచ్చింది అని అన్నప్పుడు థ్యాంక్ యూ సో మచ్ సార్ అని చెప్పంటే మన ఆయనకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తాడు. నా కూతురు నిమి తీసి చేసినప్పుడు ఏం చెప్పిందో తెలుసా అని చెప్పి కట్టు మాదిరి ఒక ఫ్లాష్ బ్యాక్. ఆ ఫ్లాష్ బ్యాక్ లా స్టేజ్ మీద ద మ్యాన్ గోవర్ధన్ అంటే ఏంటి, హీఈస్ నాట్ ఎ కామన్ మ్యాన్, హీఈస్ అ సూపర్ హీరో అని చెప్పి సపదపదప ఎలివేషన్ ఇస్తాడు. మన కొండలో మళ్ళీ ఫ్లాట్ అయిపోతాం. నా గురించి ఎంతలా అనుకుందాన్ని అలా కార్ తీసేసి బామ్మని తీసుకెళ్ళిపోయి ఫైట్ చేస్తారు క్లైమాక్స్ లో. ఆ క్లైమాక్స్ ఫైట్ కూడా ఏంటి, ఎవరో మినిస్టర్ మనవాడికి ఇచ్చి పెళ్లి చేస్తుంటే ఆ పెళ్లి దగ్గరికి వెళ్ళిపోయి కూడా విచిత్రమైన ఫైట్. మన అమ్మాయి రాసిన పుస్తకాలు అందరికీ పంచి, నా గురించి తెలుసుకోవాలంటే నేను చెప్పలేను, మీరు ఆ పుస్తకాలు చదువుకుని తెలుసుకోండి అమ్మా అని చెప్పి చెప్తాడు. సో ఇలా అయిపోయినాక ఫైనల్ గా వాళ్ళు క్లైమాక్స్ లో కలిసి
నువ్వు అంటే నాకు ఇష్టం, ఎస్ అంటాడు, ఏదో కన్ఫ్రంటేషన్ చేసుకుంటావు, తెలిసిందే కదా. ఆఫ్ కోర్స్ హీరో హీరోయిన్ కలవాల్సిందే, దేర్ ఇస్ నో లాజిక్ ఫర్ ఇట్. నువ్వు ఎట్టి పరిస్థితుల్లో కలవాలి, కలిసినావు, పోనీ ఇక్కడతో ఆపేచ్చు కదా. నెక్స్ట్ కళ్యాణి వచ్చా వచ్చా అని చెప్పి ఒక సాంగ్ ఇచ్చావు. ఎందుకని ఆ సాంగ్ వల్ల 4 కోట్లు బొక్కే కదా. ఇప్పుడు ఆ మనీ మనం సేవ్ చేయొచ్చు, ఎందుకంటే ఈ టైంకే జనాలు థియేటర్లో కూర్చోలేక ఓపిక లేక పారిపోతున్నారు. ఇంకా ఆ సాంగ్ ఎవడు వింటాడు? ప్రాక్టికల్లీ వినలేడు. సో ఎందుకోనండి, నాకైతే ఈ మూవీ చూసాక విజయ్ దేవరకొండ చాయిసెస్ బ్యాడ్ అనిపించాయి. అంటే ఎగ్జిక్యూషన్ పరంగా, స్టోరీ పరంగా దిస్ ఈస్ అ గుడ్ స్టోరీ. అండ్ ఇప్పుడు ఇదే స్టోరీతో మిడిల్ క్లాస్ ఎంసీగా వచ్చింది మన నాని గారిది. అందులో కూడా మిడిల్ క్లాస్ అబ్బాయిల్ని ఎలా చూపించారు, కొంచెం రిలేటివ్ గా చూపించారు. ఇందులో ఏ యాంగిల్లో రిలేటివిటీ ఉండదు. అండ్ అనవసరమైన సీన్లు, అనవసరమైన పిచ్చి ఎగ్జిక్యూషన్ వల్లనే ఈ సినిమా పోయిందండి. బట్ కానీ ట్రోల్ చేస్తున్నట్టుగా విజయ్ దేవరకొండ వరస్ట్ అది ఇది అంటే అంత చండాలంగా లేదు. బట్ డైరెక్షన్ పరంగా అయితే దిస్ ఇస్ యాక్చువల్లీ బ్యాడ్. అండ్ మీరు చూడటం కూడా అనవసరం. నేను పారాసెటమాల్ వేసుకున్నాను కాబట్టి ఇంతసేపు ఈ వీడియోలో మాట్లాడాను, లేకపోతే తలనొప్పి వచ్చి పడిపోయాను ఈ పాటికి. మీరు కూడా ఇంక చూసిన చాలు, ఎందుకన్నా మీరు కూడా లాగలేరు. సో ఇదిగా ఇస్ నా ఒపీనియన్. ఇది కొత్తగా ఫస్ట్ టైం ట్రై చేశాము. ఇది మీకు ఎలా అనిపించిందో చెప్పండి. మీకు ఏమైనా చేంజెస్ కావాలన్నా కూడా కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి. అలాగే లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ వస్తూ ఉంటాయి. మేము పనిలో ఉన్నాము, ఉద్యోగాలు చేసుకుంటున్నాము, కొంచెం సెటిల్ అవ్వడం టైం పట్టింది. సో దీన్ని బ్యాలెన్స్ చేసుకోవాలి. ప్లీజ్ అండర్స్టాండ్. సో సీ యూ గైస్, థ్యాంక్ యూ.